అండి పవన్ వెంకటేష్ గారి కలెక్షన్లు ఎలా ఉన్నాయి? నిజంగా ఒక సీనియర్ హీరోల్లో చిరంజీవి గారికే 200 crores ఉన్నాయండి. అది కూడా పాన్ ఇండియా మూవీస్. ఇది వితౌట్ పాన్ ఇండియా అంటే తెలుగు రాష్ట్రాల్లోనే రిలీజ్ అయింది, అంటే యూఎస్ఏలో తెలుగులోనే రిలీజ్ అయింది, తెలుగు లాంగ్వేజ్తోనే రిలీజ్ అయింది. అది కాకుండా వెంకటేష్ గారు అండ్ అనిల్ రావిపూడి కాంబినేషన్ అంటే అందరూ ఒక కామెడీ మూవీ ఏదో జస్ట్ యావరేజ్గా ఉండి ఒక 50 crores కలెక్షన్ చేసి వెళ్ళిపోతారులే అనుకున్నారు. కానీ డాకు మహారాజా సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చిన ఆ సినిమాని కూడా పట్టించుకోని పరిస్థితుల్లో ఈరోజు జనాలు హౌస్ఫుల్ కలెక్షన్లతో నిన్న సండే రోజు ఒక్కరోజే 25 crores కలెక్ట్ చేసిందంటే ఆ సినిమా ఫ్యామిలీలో ఒక సినిమా నాటుకుపోయిందంటే అక్కడ ఎంత అభిమానిస్తారనేది బలగం చూసాం. దాని తర్వాత ఈ సినిమా కూడా సంక్రాంతికి వస్తున్నాం, మొత్తం హిలేరియస్ కామెడీ అండి, ఫుల్. ఈవెన్ ప్రతి ఆర్టిస్ట్ని ఆయన చాలా బాగా ఆడుకున్నారు. సాయి కుమార్ గారిని కూడా చాలా రోజుల తర్వాత సాయి కుమార్ గారు కూడా కామెడీ చేయగలరా అనే చూపించారు సంక్రాంతికి వస్తున్నాంలో. ఫస్ట్ ఎక్కడో ఏందబ్బా ఒక పరాయి అంటే యాక్టర్ని ఉపేంద్ర గారు, ఆయన మన యానిమల్లో కనపడినారుగా, ఆయన పేరు ఉపేంద్ర, ఆయన ఆయన మరాఠీ ఆర్టిస్టు. ఆయన ముందర సాయి కుమార్ గారిని తక్కువ చేశారేమో అనిపిస్తుంది, కానీ సాయి కుమార్ కూడా కామెడీ చేస్తారు అని ఆయన ముందర తక్కువ ఎక్కడ చేయలేదు. సాయి కుమార్ గారిని కూడా హై పిచ్లో చూపించడం జరిగింది. నిజంగా నేను మనస్ఫూర్తిగా సంక్రాంతికి వస్తున్నాం హిట్ ఎందుకు ఉందంటే ఫ్యామిలీస్ కనెక్ట్ అయింది కాబట్టి. ఎప్పుడో సినిమాలు మానేసిన, సినిమా హాళ్ళు మూసేసిన వాళ్ళు కూడా సినిమా హాల్ను తెరుచుకుంటున్నారు ఈ సినిమా వల్ల. కలెక్షన్లు 200 crores ఈ రోజుకి దాటిందని అఫిషియల్గా ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేశారు. డాకు మహారాజా కూడా 175 180 వేసినట్టున్నారు. కానీ ఈ సంక్రాంతి అద్భుతం అండి, ఎందుకంటే రిలీజ్ అయిన 3 సినిమాలు కూడా 100 crores క్రాస్ అయినాయి. అది యావరేజా హిట్టా సూపర్ అని మనం పక్కన పెట్టుకుంటే ఒక రేర్ అనిపించుకోవచ్చు. తెలుగు సినిమాలు రిలీజ్ అయిన 3 సినిమాలు 100 crores దాటాయని ఒక రేర్. సినిమా బడ్జెట్లు చూసుకుంటే ఎవరు బాగా గెయిన్ చేసినట్టు? 45 crores సంక్రాంతికి వస్తున్నాం బడ్జెట్ బ్రేక్ ఈవెంట్తో రిలీజ్ అయితే 4 రోజుల్లోనే 45 crores దాటైతే 80 crores కలెక్ట్ చేసిందంటే నిజంగా ఇనోమాస్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డాకు మహారాజా ఎక్కువ సంపాదించి డబల్ ప్రాఫిట్ 200 crores అంటే డబల్ ప్రాఫిట్. ఇంకా January 26 రిపబ్లిక్ డే ఉంది కాబట్టి ఈ సినిమాకి 300 crores కూడా వచ్చిన ఆశ్చర్యం లేదా అంటున్నారు. ఎందుకంటే అలా ఉంది ఆ సినిమా విజృంభణం. సంక్రాంతికి వస్తున్నాం రియల్గా 300 clubs వస్తే పెద్ద హీరోల్లో ఫస్ట్ 300 clubలో చేరిన హీరోగా వెంకటేష్ గారు చేరుతారు. మనస్ఫూర్తిగా ఇలా ఈ ఫిట్ అందుకోవాలి సంక్రాంతికి వస్తున్నాంతో అని అనుకుంటున్నాను. ఎందుకంటే 200 crores చిరంజీవి గారు 2 సార్లు అందుకున్నారు, బాలకృష్ణ గారు దగ్గరలో వచ్చి ఆగిపోయారు, నాగార్జున గారు కొంచెం అసలు దరిదాపుల్లో కూడా లేరు. కాబట్టి ఈ 4 హీరోల్లో వెంకటేష్ గారికి ఈ క్రెడిట్ దక్కింది. 300 crores దగ్గరలో ఆగిపోతారా లేకపోతే 300 crores క్రాస్ చేస్తారా అనేది వేచి చూడాలి. మా వీడియో కోసం కూడా వేచి చూడండి, అయితే మనం ఇంకా పార్టీ చేసుకుందాం. థ్యాంక్ యూ.